హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వర్షం పడినప్పుడు కొద్దిగా వాటర్ పట్టుకున్నానండి. ఇప్పుడు ఈ వాటర్లో పార్టికల్స్ అనేవి ఏమీ లేకుండా ఒక క్లాత్ తీసుకొని ఫిల్టర్ చేసేసుకుందాము. ఈ వర్షం నీళ్ళు యూజ్ చేయటం వల్ల పింపుల్స్, ముడతలు అనేవి తగ్గి న్యాచురల్ గ్లో అనేది పెరుగుతుందండి. ఇప్పుడు ఇందులోంచి కొద్దిగా వాటర్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేస్తున్నానండి. లెమన్ ఎప్పుడు కూడా ఫేస్కి డైరెక్ట్గా అప్లై చేయకూడదు. అదేవిధంగా కొద్దిగా రోజ్ వాటర్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ రోజ్ వాటరు లెమన్ జ్యూస్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన బ్యాక్టీరియాను తొలగిస్తాయండి. అదేవిధంగా చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ మూడు బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని 3 to 4 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ ఫామ్ అవుతుందండి. ఈ మిగిలిన వాటర్ని ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడైనా కావాలి అన్నప్పుడు యూజ్ అవుతాయండి. ఎందుకంటే మనకి కావాల్సినప్పుడు వర్షం పడదు కదా. ఇప్పుడు ఒక స్మూత్గా ఉండే క్లాత్ తీసుకొని అందులో ఫామ్ అయిన ఈ ఐస్ క్యూబ్ని పెట్టి నేను చూపించే విధంగా ఫేస్ పైన మసాజ్ చేయాలండి. ఈ విధంగా డే బై డే మసాజ్ చేయటం వల్ల మన ఫేస్లో చాలా చేంజెస్ అయితే వస్తాయండి. అదేవిధంగా చర్మంపై ఉండే నల్లటి మచ్చలు పోయి చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఆయిలీనెస్ తగ్గి పింపుల్స్ తగ్గుతాయండి. బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే నాకు పీసీఓఎస్ ప్రాబ్లం వల్ల ఇలా పింపుల్స్తో చాలా సఫర్ అయ్యేదానండి. అప్పుడు ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మెడిసిన్ యూజ్ చేస్తున్న టైంలో మాత్రమే నాకు కంట్రోల్ అయ్యాయి. ఆ తర్వాత నేను ఆ మంట భరించలేక ఒకరోజు ఇలానే వర్షం పడేటప్పుడు ట్రై చేశాను. 2 డేస్లో అయితే నాకు బెటర్ రిజల్ట్ అయితే కనిపించిందండి. అందుకని మీకు షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.